హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో మీ ముందున్నాను. విజయ్ ఆంటనీ రీసెంట్గా తీసిన మూవీ భద్రకాళి మూవీ అయితే రిలీజ్ అయింది. భద్రకాళి మూవీని అరుణ్ ప్రభు డైరెక్ట్ చేశారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా విజయ్ ఆంటనీ ఉన్నాడు. విజయ్ ఆంటనీ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడంలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీని ఎప్పుడు ఎంచుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది విజయ్ ఆంటనీ మూవీస్ అన్నిటిలో. విజయ్ ఆంటనీకి ఇది 25th ఫిల్మ్. ఇది చాలా స్పెషల్గా చేశారు ఈ మూవీని. కాన్సెప్ట్, స్టోరీ, మ్యూజిక్ అంతా ఇప్పటి వరకు ఉన్న మూవీస్ అన్నిటికీ డిఫరెంట్గా ఉంది. ఇంకా ఈ మూవీలో సెల్మురుగన్, వగై చంద్రశేఖర్, రియాజ్ జిత్తు యాక్ట్ చేశారు. ఈ స్టోరీ వచ్చేసి రియల్ లైఫ్లో మన పొలిటికల్గా ఎలా జరుగుతుంది, అది మన రియల్ లైఫ్కి ఎలా అటాచ్ అయి ఉంటుంది, అదంతా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాలనుకున్నాడు విజయ్ ఆంటనీ ద్వారా. ఇది అందరి లైఫ్లో పొలిటికల్గా, రాజకీయ పరంగా జరిగే స్టోరీనే ఇదంతా. ప్రశ్నించేవాడు లేకపోతే పాలించేవాడు ఎలా ఉంటాడు, ఎంతవరకు వెళ్తాడు అనే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది ఈ మూవీ స్టోరీ పరంగా చూస్తే అందరికీ దగ్గరగా ఉండే స్టోరీనే. చాలా బాగుంది. కానీ తీసే విధానంలో సెకండ్ హాఫ్ నుంచి కొద్దిగా లో అయ్యి మూవీ అంతా కొద్దిగా ఎక్కడన్నా మిస్ అయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. విజయ్ ఆంటనీ వచ్చేసి కిట్టు పాత్రలో చేశారు. కిట్టు పాత్రని మాత్రం 100% ఎక్సలెంట్గా చేశాడు. అరుణ్ ప్రభు చెప్పాలనుకున్న కాన్సెప్ట్లో సెకండ్ హాఫ్లో కొద్దిగా లో అయినట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మోస్ట్లీ అంతా విజయ్ ఆంటనీ ఫ్లాష్ బ్యాక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తనకి అసలు ఏంది అనేది దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొద్దిగా స్లో అయితే మాత్రం లాస్ట్ క్లైమాక్స్ని మాత్రం ఎక్సలెంట్గా పెట్టేశాడు అరుణ్ ప్రభు. మ్యూజిక్ విజయ్ ఆంటనీ మార్బులెస్, సూపర్ ఉంది మ్యూజిక్ అయితే. ఈ మూవీలో అరుణ్ ప్రభు చూపించాలనుకున్నది నార్మల్గా అందరి లైఫ్లో జరిగే రాజకీయ పరంగా పెద్ద పెద్ద క్యారెక్టర్స్, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, పోలీసులు, వాళ్ళకి మీడియేటర్ ఉండి వాళ్ళ మనీ లావాదేవీలన్నీ చూసుకుంటే ఎలా ఉంటుంది, ఆ మీడియేటర్ ఎలా ఉంటాడు అనే విధంగా చూపించాలనుకున్నాడు. ఈ స్టోరీలో మెయిన్గా డబ్బులున్న వాళ్ళే ఈ భూమి మీద బతకగలరు, వాళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత ఉంది అనే విధంగా కొంతమంది నాయకులు ఆలోచిస్తే, మానవత్వం లేని వాళ్ళు ఈ నేలపైన జీవించే అర్హత లేదు అనేది కొంతమంది నాయకులు ఆలోచిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీని చూపించదలుచుకున్నాడు. ఆ కాన్సెప్ట్తో ఈ స్టోరీ ముందుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ అయితే మాత్రం. ఈ కిట్టు క్యారెక్టర్ వచ్చేసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్కి జరిగే లావాదేవీల మధ్యలో ఒక బ్రోకరైజింగ్ లాగా, ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తూ ఉంటాడు. విలన్ వచ్చేసి ఒక పెద్ద రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడు ఇంకా హై పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటాడు. ఆ రాజకీయ నాయకుడి యొక్క బామర్ది చేసే పనులు నచ్చగా విజయ్ ఆంటనీ అతన్ని చంపేస్తాడు. ఆ చంపే విధానంలో సాక్ష్యాధారాలు దొరకకుండా చేసేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. తర్వాత విలన్కి కిట్టు మీద డౌట్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కడా బోర్ అయితే అనిపించదు, అలా సాగిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చాక విజయ్ ఆంటనీ గురించి చెప్పే విధానంలో కొద్దిగా స్లో అయింది అనిపిస్తుంది. ఈ స్టోరీలో అరుణ్ ప్రభు విజయ్ ఆంటనీ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడక్కడ మిస్ అవ్వకుండా ఉన్నట్టయితే స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ ఎక్కడో కొంచెం ల్యాగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మూవీకి నేనైతే 3 రేటింగ్ ఇస్తాను. ఈ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందనేది కింద కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్